తాగునీరు అనే దానికి ఒక గ్రిడ్ ద్వారా మనం ఇస్తున్నాం. సాగునీరు అనే దానికి మాకు తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ ఉంది. మోటార్లన్నీ రిపేర్లు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా కూడా విధ్వంసానికి గురి చేశారు. ఆ పంపింగ్ స్కీమ్ పనిచేయట్లేదు. అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది. అసలు 7 పంపుల్లో ఒక పంపే పనిచేస్తుంది అది. అలాగే చాగల్నాడు ఉంది, ఆ పంపులు కూడా పనిచేయట్లేదు. వెంకటనగరం ఉంది, అది కూడా పనిచేయట్లేదు. కాటవరం ఉంది. అసలు ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడ ఏ పంపులు పనిచేయట్లేదు. భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వాటి కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ కాలువల్లో కూడా షిల్టర్ రిమూవ్ చేయక, ఏదైతే పూడికలు తీయక భయంకరంగా పూడికలన్నీ పెరిగిపోయి అవన్నీ కూడా ఈ యొక్క పొలాలకు నీరు వెళ్ళట్లేదు. ఈ యొక్క పూడికలన్నీ తీయించి మోటార్లన్నీ సక్రమంగా రిపేర్ చేయించి పనికిరాని మోటార్లను రీప్లేస్ చేయించి ఈ యొక్క సాగునీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రజలకు అందజేసి రైతులకు చివరి ఎకరా దాకా కూడా ఖచ్చితంగా సాగునీరు అందించే కార్యక్రమం చేయడానికి ప్రతిపాదనలన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చాం. వారి పరిశీలనలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా ట్రాక్ ఎక్కుతాయి అనేది ఒకటి ఉంది. అదేవిధంగా తొరిగడ రివర్స్ పంపింగ్ స్కీమ్ అని ఉంది. ఆ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది గతంలో ఒక జీవో పట్టుకొచ్చి వదిలేశారు, కానీ కనీసం దాన్ని వాళ్ళు టెండర్ పిలవడం కానీ ఫైనల్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఆ జీవో క్యాన్సిల్ అయిపోయింది అప్పుడే. అదేవిధంగా చూస్తే ములకలంక బొబ్బులంక బ్రిడ్జ్ ఉంది. అలాగే బొబ్బులంక మిర్తబాడి బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మధ్యలో ఏ పని మొదలు పెట్టలేదు. వాళ్ళన్నీ కూడా పేపర్ తీసుకొచ్చి షో చేశారు తప్ప ఏమీ చేయలేదు. అందువల్ల తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ వల్ల 30,000 ఎకరాల భూమి మునిగిపోతుంది వర్షాలు వచ్చినప్పుడు. అలాగే అవసరం వచ్చినప్పుడు నీరు ఉండట్లేదు, ఎండిపోతున్నాయి. ఆ యొక్క పంపింగ్ స్కీమ్ను కూడా మనం పూర్తి చేసి రైతులకు ఖచ్చితంగా మాత్రం ఒక మంచి చేస్తాము. రైతులకి గుండెల్లో ఒక కాటన్ దొరలాగా మిగిలిపోయే విధంగా ఆ పని చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం. రైతులకు మంచి చేస్తాం.